హలో అందరికీ. దమ్ బిర్యానీ కావాలంటే రెస్టారెంట్కి పోయి తినాలా, నేనే చెఫ్లా ఫీల్ అయ్యి చేసి తింటే నాకేం తక్కువ అని స్టార్ట్ చేశాను. సూపర్ వచ్చింది. మీరు కూడా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలపండి. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇంకోసారి కలపండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇంకోసారి కలపండి. అలా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు కదా, అలా వేయకుండా టేస్టీగా హెల్తీగా చేసుకొని ఇంట్లో తినండి. ఇంకా ప్రతిసారి ఇంట్లోనే చేసుకుంటారు. సో బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ మన దగ్గర బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ పౌడర్ చేసి కొంచెం యాడ్ చేసి, అలానే చిల్లీస్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా కలపండి. ఎంతలా అంటే బిర్యానీ టేస్ట్ వచ్చేంతలా, బిర్యానీ స్పైసెస్ టేస్ట్ వచ్చేంతలా బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా వస్తుంది బిర్యానీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు చేతులు నొప్పి వచ్చి నేను ఒకసారి, మా ఆయన ఒకసారి అలా ఎక్స్చేంజ్ అవుతూ కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, అదే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలిపోతుంది కదా, అది వేసి బాగా కలిపి, దాని తర్వాత కొంచెం పెరుగు, పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర నార్మల్ పెరుగు ఉంది, సో నేను నార్మల్ ప్యాకెట్ పెరుగే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం బుడగల్లా ఫామ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, అలానే బిర్యానీ సామాన్లు, అలానే షాజీరా వేయడం మాత్రం మర్చిపోకండి. అది వేస్తే సూపర్ వస్తుంది అసలు. తర్వాత కొంచెం చిల్లీస్, అలానే కొత్తిమీర, అలానే అల్లం వెల్లుల్లి చిల్లీస్ పేస్ట్ చేసాం కదా, అది కొంచెం యాడ్ చేసి బాగా మరగనిచ్చాక అందులో బిర్యానీ బియ్యం, నానబెట్టుకున్న బిర్యానీ బియ్యం అందులో యాడ్ చేసేస్తాం. యాడ్ చేసి కొంచెం లెమన్ జ్యూస్ వేసి, అది ఫస్ట్ అందులో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసి చికెన్లో అది వేరే దాంట్లో పెట్టుకొని ఈ మరుగుతున్న బియ్యాన్ని అంటే 50% నేను ఉడికించాను. ఎక్కువ కాదు, ఎక్కువ ఉడికించడానికి, ఎక్కువ ఉడికించినా తక్కువ ఉడికించినా ప్రాబ్లం అని చెప్పి నేను 50% కరెక్ట్గా ఉడికించి అది ఆ చికెన్ మొత్తం మీదని వేసేసాను అనమాట. వేసేసి లేయర్స్లా వేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను ఇంకా చెఫ్ కాదు కదా, కొంచెం చెఫ్లో ఫీల్ అయి చేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం అలా వేసాను అనమాట. వేసిన తర్వాత మీకు ఏం మిగిలితే అవన్నీ వేసేయండి. షాజీరా, అలానే ఫ్రైడ్ ఆనియన్స్